వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న పింకీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మా యానివర్సరీ డేది. ఎందుకు లేట్ అప్లోడ్ చేస్తున్నానంటే మధ్యలో ఎలక్షన్స్ అది రావడం, మేము జనసేన తరపున తిరుగుతాం కదా, ఫుల్ బిజీ ఉంటుండే, అస్సలు టైం దొరకలేదు ఎడిటింగ్కి, దానికి పైగా పర్సనల్ వర్క్స్ కూడా ఉన్నాయి. సో అందుకని లేట్ అప్లోడ్ చేస్తున్నాం. యానివర్సరీ డే అయితే మార్నింగ్ లేచి మొన్న నేను టెంపుల్ వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఫుల్ ఎండగా అయితే ఉన్నది. సో వినాయకుడి గుడికి అండ్ అయ్యప్ప గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ టెంపుల్ వెళ్తే మేము నాన్ వెజ్ తినము. సో వెడ్నెస్డే నేను నాన్ వెజ్ తిన్న రోజు మా యానివర్సరీ పడింది అని చెప్పి ఈవినింగ్ పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నాం. సో అమ్మవారి టెంపుల్కి వస్తే నాన్ వెజ్ కూడా తినేయచ్చు అని చెప్పి మేము జ్ఞానపురం దగ్గర ఉన్న ఎర్రమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మొన్న నేను పూజ సామాన్లు తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాము. క్రౌడ్ ఏమీ లేదు, పీస్ఫుల్గా అయితే అయ్యింది దర్శనం. ఫస్ట్ నేను దండం పెట్టుకున్నాను, తర్వాత మొన్న కూడా దండం పెట్టుకున్నాడు. మేము బేసిక్గా సండే పూట వెళ్ళినప్పుడు అయితే ఎర్రమ్మ గుడి చాలా క్రౌడ్ ఉంటుంది అన్నమాట. ఈరోజు చాలా క్రౌడ్ తక్కువ ఉంది. పీస్ఫుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను, పసుపు కుంకాలన్నీ ఇచ్చుకొని. సో ఎండ అయితే మామూలుగా లేదు, ఫుల్ కొల్ల అయితే చీకటి అయిపోతుంది అన్నమాట. ఓ మై గాడ్, మొన్న సో హ్యాండ్సమ్. దర్శనం అయిపోయాక షుగర్లెస్ స్వీట్స్ అయితే తీసుకుందామని చెప్పి లడ్డు గోపాల్ అయితే వచ్చాను. వెడ్నెస్డే మావయ్యలు అయితే నేసి తినరు. సో తన కోసం, మావయ్య కోసం షుగర్లెస్ స్వీట్స్ అండ్ మొన్న వాళ్ళ ఇంటికి కూడా స్వీట్స్ తీసుకొని ఇద్దామని చెప్పేసి స్వీట్ షాప్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే షుగర్లెస్ కలాకండ్ అయితే తీసుకున్నాము. మొత్తం అందరికీ ఒకటే తీసుకున్నాం అన్నమాట. బేకరీకి వెళ్ళాలంటే మాత్రం నాకు అస్సలు నోరు ఆగదు. నా డైట్ గీటన్ని ఎగిరిపోద్ది అనమాట. నాకు ఇష్టమైన బ్రౌనీస్, మఫిన్స్, మొత్తం ఐస్ క్రీమ్స్ ఏముంటాయో డెజర్ట్స్ అవన్నీ కూడా బాగా నోరు లాగేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఒకటో రెండో తినడం అయితే తప్పదు. సో మొన్న అయితే తిడుతున్నాడు అనమాట, నువ్వు ఇంకా ఆపు ఏం కొనుక్కని చెప్పి బిల్ అయితే చేయించేసి బిల్ పే చేసుకొని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళాక లంచ్ అయితే చేసి రెస్ట్ తీసుకున్నాము. మా మావయ్య వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే పార్టీకి రెడీ అయ్యాము. ఫ్యామిలీ అందరికీ బిర్యానీయే కొనేసి ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు వెడ్నెస్డే నాన్ వెజ్ తినరు అయ్యప్ప భక్తులు. సో అందుకే స్వీట్సే ఇచ్చాము. నేను రెగ్యులర్గా పబ్స్కి అయితే వెళ్ళను, బట్ మా యానివర్సరీకి కన్ఫర్మ్ ఇయర్లీ ఒకసారి అయితే ఫ్రెండ్స్తో కన్ఫర్మ్ వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేస్తామన్నమాట. నా బ్లాగ్లో నేను నాన్ వెజ్ తిన్న వాళ్ళు నాన్ వెజ్, వెజ్ తిన్న వాళ్ళు వెజ్ అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. మాక్టైల్స్ అవి ఎంజాయ్ చేసాము, మిల్క్ షేక్స్ అవి. సో అండ్ నాకు నచ్చినట్టు నేను బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకొని, ప్రాన్ ఫ్రై నాకు ఇక్కడ ఫేవరెట్ మాట. సో ప్రాన్ ఫ్రై అయితే తిన్నాను. లక్కీ అయితే వెజ్ తింటాడు. సో ఆబ్వియస్లీ ఆడు బటర్ నాన్ అండ్ పన్నీర్ చెప్పుకున్నాడు, చెట్టి ఫ్రైడ్ రైస్ చెప్పుకుంది. ఇంకా మొన్న వాళ్ళ బ్యాచ్ సంగతి మనకు తెలిసిందే కదా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏమి ఉండాలో. సో అదంతా ఫుడ్ అంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే డాన్స్ ఫ్లోర్కి వెళ్ళి డాన్స్ అయితే చేసి బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో అవి కూడా చూడండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. ఫుడ్ అయితే బిర్యానీ అది యావరేజ్గా ఉంది, నాకైతే స్టార్టర్సే నచ్చింది. ఫుడ్ వచ్చాక ఎంజాయ్ చేసి డాన్స్ ఫ్లోర్కి వెళ్ళి డాన్సులు చేసుకున్నాం.
Don't miss that chance. సో మా డిన్నర్ అయ్యేసరికి మా డ్యాన్స్లో అయ్యేసరికి 12 అయిపోయింది. రెస్టారెంట్ క్లోజింగ్ టైం అయితే వచ్చింది. సో బిల్ పే చేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఏమైందంటే పార్టీ అయ్యాక ఇంటికి స్టార్ట్ అయ్యే మధ్యలోనే లక్కీగడి బండి అయితే పెట్రోల్ అయిపోయింది అనమాట. అదొక ఫ్లాప్. ఆ నైట్ టైం బండి పుష్ ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మొన్న నాకు ఒక సర్ప్రైజ్ అనుకున్నాడంట. సో అదైతే ఆ టైంకి సెట్ అవ్వలేదు. నెక్స్ట్ డే ఇస్తాను, నువ్వు వ్లాగ్ షూట్ చేసి పెట్టుకోమన్నాడు. కానీ నేను ఆ రోజు ఇవ్వలేంది, ఫీల్ పోతుంది కదా అనేసి ఇంకేం వద్దని చెప్పేశాను. పైగా కేక్ కటింగ్ అయితే మొన్న నైట్ టైం కేక్ తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాడు. సో నేను నైట్ 12కి అయితే పడుకొని ఉండి కేక్ కూడా ఆ రోజు కట్ చేయలేదు. ఈ ఇయర్ మా యానివర్సరీ అయితే ఇలా జరిగింది. ఎంజాయ్ చేసాము. కానీ కొన్ని అయితే ఫ్లాప్ అయ్యాయి, మొన్న అనుకున్నవి, నేను అనుకున్నవి. బట్ ఎనీవే హ్యాపీగా అయితే పీస్ఫుల్గా అయితే చేసుకున్నాము. మాకు దగ్గర అనిపించిన మా వెల్ విషర్స్తో చాలా హ్యాపీ అనిపించింది. బ్లాగ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలా సిల్కీకి ఓ కొత్త లీటర్ బాబు వెళ్ళేది దింగవా కొండలరావు నా ఫోన్ పే నెంబర్ కొట్టు ఆడిది కొట్టు మా యానివర్సరీకి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ అండ్ నాకు విష్ చేసిన, ముందు నాకు ఇన్స్టాలో విష్ చేసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పార్టీకి వచ్చినందుకు వీళ్ళకు అండ్ నా వ్లాగ్ చేసినందుకు మీకు అండ్ ఆ రోజు మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే మేము బాగుండాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిల్కీని అయితే మేము మిస్ చేయము. మొన్న నేను తీసుకుని రావద్దన్నాను, కానీ అలాగో ఒకరు రప్పించేసాడు. సిల్కీ అయితే కేక్ కోసం ఎలా చూస్తుందో. సో ఇదండి వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. బాయ్.